ప్రధాని మోదీతో ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పెండింగ్ సమస్యలపై ప్రధానితో చర్చించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. భద్రతా వైఫల్యం కారణంగానే పహల్గాం ఉగ్రదాడి జరిగిందని ఆరోపించారు ఏపీసీసీ చీఫ్ షర్మిల. ఇంటెలిజెన్స్ వ్యవస్థను బీజేపీ సొంత ప్రయోజనాలకు ఉపయోగించుకుంటోందని విమర్శించారు. ప్రధాని మోదీతో భేటీ అయ్యారు ఏపీ సీఎం చంద్రబాబు. ఏపీ అమరావతి అభివృద్ధిపై ప్రధానితో చర్చించారు. రాయలసీమలో పారిశ్రామిక కారిడార్, డ్రోన్ సిటీ, ఆటోమొబైల్, ఏవియేషన్, డిఫెన్స్ కారిడార్ ఏర్పాటుకు కేంద్ర సహకారం కావాలని కోరారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, పెండింగ్ సమస్యలపై మోదీతో డిస్కషన్ చేశారు. పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి తమ మద్దతు ఉంటుందన్నారు. మే 2న అమరావతి పునఃప్రారంభానికి ప్రధానిని ఆహ్వానించారు బాబు. ప్రధాని మోదీ ఏపీ సీఎం చంద్రబాబు సారథ్యంలో పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి పదంలో ముందుకెళ్తుందన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. పిఠాపురంలో 100 కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు పవన్. రైతులకు వ్యవసాయ పనిముట్లు, మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు ఎవరు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు పవన్ కళ్యాణ్. 34 కోట్ల అంచనా వ్యయంతో నిర్మాణ పనులకు నేడు శంకుస్థాపన చేయడం జరిగింది. అదేవిధంగా 2 కొత్త బ్లాకులు మరియు ఓపీ వార్డ్, మార్చురీ వార్డ్, డయాలసిస్ మరియు బ్లడ్ బ్యాంక్ ఆధునాతన మెషిన్లు అందుబాటులోకి రావడం జరుగుతుంది. దీని ద్వారా పిఠాపురం ప్రజలకి, నియోజకవర్గం ప్రజలకే కాకుండా ఇక్కడున్న 3 లక్షల ప్రజలకే కాకుండా చుట్టుపక్కల 6 మండలాల ప్రజలకు కూడా చాలా మెరుగైన ఉచిత వైద్యం అందించడం జరుగుతుంది. ఇది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో కూటమి మాటిస్తే ఎలా నిలబెట్టుకుంటుంది, ఉన్న ఆర్థిక ఇబ్బందులు తట్టుకొని మరీ ఈ రోజున ముందుకి